హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెంచరిస్ట్, ఆస్టియోపత్ అండ్ కైరో ప్రాక్టీషనర్ అండి. ఈరోజు మన దగ్గరికి హర్ష గారు వచ్చారు విజయవాడ నుంచి. సో ఆయనకి క్రానిక్ నెక్ పెయిన్ అంటే లైట్ హెడెడ్ సర్వికల్ స్పాండిలైటిస్ కేసు ఇది మనకి. ఇది C3 నుంచి అండ్ D1 వరకు కూడా కంప్రెషన్స్ మల్టిపుల్ డిస్క్ బల్జెస్ ఉన్నారు. కంప్రెషన్స్ ఉండడం వల్ల నేను హోమియో వాడాను, ఇంగ్లీష్ వాడాను అండ్ ఆయుర్వేదం కూడా ట్రై చేశాను. అసలు ఎలా స్టార్ట్ అయింది మీకు ఈ ప్రాబ్లం? ఇది అది నేను కొంచెం జిమ్ లో హెవీ వెయిట్ వల్ల కొంచెం నాకు ప్రాబ్లం అనేది వచ్చింది. ఎక్సర్సైజ్ చేసినప్పుడు కొంచెం డిఫికల్ట్ గా ఉండేది. అవును సార్. ఇప్పుడు మనం 7th డే నుంచి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం ఇక్కడ. అవును సార్. ఇప్పుడు మీరు పుషప్స్ కూడా చేయగలుగుతున్నారు కదా. అవును. ఇప్పుడు పుషప్స్ చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా? పుషప్స్ ప్రాబ్లం ఏం లేదు సార్. నాకు చేయగలుగుతారు. ఒక 3 to 4 days నుంచి ఇంకా కొంచెం హెవీ రికవర్ అయినట్టు అనిపించింది. బాగా రికవర్, కొంచెం స్ట్రెంత్ అయినట్టు కూడా అనిపించింది నాకు. ఓకే. ఇప్పుడు పెయిన్ అంత డిస్కంఫర్ట్ ఫస్ట్ డే ఉన్నంత ఏమైనా ఉందా? ఏం లేదు సార్. నాకు మాక్సిమం 60. ఇప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందా? అంటే వచ్చింది. బెటర్ అయిపోతుంది అవును మిగతాదంతా కూడా. అంటే అప్పటికిప్పటికి ఏంటంటే జిమ్ ఆఫీస్ మీద 3 years అయిపోయింది. అవును సార్. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్మోస్ట్ చెప్పాను, 4th or 5th డే నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం అని. అవును సార్. సో 6th డే నుంచి మనం స్టార్ట్ చేసాం. ఈవెన్ సింపుల్ ఎక్సర్సైజెస్, దాంతో పాటు ఈవెన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అండ్ పుషప్స్. ఇప్పుడు మీరు పుషప్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసి ఈ పెయిన్ అనేది ఇంకా ఎగ్రవేట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిస్క్ బల్జెస్, ఈ కంప్రెషన్స్ తగ్గినాయి కాబట్టి సో పుషప్స్ చేసినప్పుడు అంత ఇబ్బంది అనేది లేదు అనమాట. ఇంకోటి ఏంటంటే మజిల్స్ అనేది స్ట్రెంథన్ అవుతాయి. సో అందరికీ అంటే పుషప్స్ చేసేంత అంటే ఇంత ఫాస్ట్ గా 7 to 8 days లో వస్తుందని నేను చెప్పట్లేదు. కొంతమందికి 15 days పట్టచ్చు, కొంతమందికి 20 days పట్టచ్చు. ఇంకొకటి ఏంటంటే ఏజ్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాంతో పాటు వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అనమాట. ఈవెన్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి చాలా వరకు. ఇవన్నీ చూసుకొని వాళ్ళకి ఏదైతే సరిపోతుందో ఆ థెరపీస్ మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ నేను హర్ష గారికి ఇచ్చిన థెరపీస్ ఆస్టియోపతి ఒకటి, కైరోప్రాక్టిక్ అండ్ ఆక్యుపెంచర్, అలానే FMF థెరపీస్ అంటాం. ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ థెరపీస్ అనమాట.